హాయ్ టు ఆల్, వెల్కమ్ టు స్వాతి బ్లాగ్స్. ఈరోజు నేను చింత చిగురు చికెన్ కర్రీ రెసిపీ చేశాను. ఎలానో చూసేద్దాం రండి. చింత చిగురు తీసుకొని అందులో కాడలు ఏమన్నా అంటే తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసి హీట్ కానివ్వండి. హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేయనియండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పచ్చివాసన అంతా పోయేదాకా ఇలా కలబెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ల పసుపు వేయండి. అలాగే చికెన్ కూడా కొద్దిగా ఇందులోకి వేయండి. వేసాక మొత్తం ఒకసారి కలబెట్టేసేయండి. కలబెట్టి మూత పెట్టేయండి. చింత చిగురు చికెన్ కర్రీ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా 10 మినిట్స్ ఉడికించుకున్న చికెన్లోకి కారం 1 టేబుల్ స్పూన్ వేయండి. అలాగే ఉప్పు కూడా 1 టేబుల్ స్పూన్లు వేసి మొత్తం కలపెట్టండి. ఇప్పుడు చింత చిగురు సీజన్ కాబట్టి చింత చిగురు అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి చింత చిగురుతో ఇలా ట్రై చేసి చూడండి. అలాగే చికెన్తో ఇంకా మరిన్ని రెసిపీస్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిగా వాటర్ వేసి ఉడికాక ఇందులోకి చింత చిగురు వేయండి. చింత చిగురు అనేది ఇలా చేతితో నలుపుకుంటూ వేయండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేయండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి 10 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే, మన చింత చిగురు చికెన్ కర్రీ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.